హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక స్టైల్ అయితే చేయబోతున్నాం మనం. మన సబ్స్క్రైబర్ ఒక వీడియో అయితే సెండ్ చేశారు. నేను డెమో చూపిస్తే అర్థమవుతుంది మీకు. మంచి సాంగ్ ఉంటది. డిఫరెంట్ సాంగ్ కూడా పెట్టుకోవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏందంటే లైక్ చేయండి కొంచెం. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇలాంటి స్టైల్ అయితే చేయమని సబ్స్క్రైబర్కి అడిగారు నాకు. ఎందుకంటే నేను రైట్ సైడ్ లో చూపించిన వీడియో ఉంది కదా, ఆ వీడియో నాకు చాలా మంది పంపించారు. ఆ స్టైల్ చేయండి, చాలా మంచి బాగుంటది, ట్రెండింగ్ లో ఉంది, చాలా బాగుందని, కొత్త టైప్ లో ఉంది, చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా కొంచెం ఫీల్ లాగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి, హోమ్ స్క్రీన్కి అయితే వచ్చాను. అందులో మనకైతే కొన్ని కార్టూన్ ఫొటోస్ అయితే ఉన్నాయి, అంటే కొంచెం పోర్ట్రైట్ టైప్లో ఫొటోస్ అయితే ఉన్నాయి. అవి నేను చేసింది ఫోటో ల్యాబ్ అనే యాప్లో. ఇంకోటి ఏంటంటే టూల్ మీ యాప్లో కూడా ఉంటుంది. ఓకే, చాలా ఈజీ ఇది. మీకు ఆల్రెడీ చాలామందికి నేను మ్యాక్సిమం మనం చేసింది మనమే ఫస్ట్ వీడియో అనుకుంటుంది. ఓకే, ఇక్కడ నేను ఒక ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఫోటో ల్యాబ్ అని ఒక యాప్ అయితే ఉంటుంది. నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మీరు ఒకవేళ కార్టూన్ కానీ పోర్ట్రేట్ కానీ ఫొటోస్ పెట్టాలని అనుకుంటే పెట్టడానికి యూస్ అవుతుంది మీకు, అంతే, దానికంటే ఏం లేదు. కానీ ఇందులో వాటర్ మార్క్ కూడా వస్తుంది. ఆ వాటర్ మార్క్ మనకు ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా ఏం కాదని అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే దానికి కవర్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది వేరే సిమ్లో. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇలాగైతే కనిపిస్తుంది కదా, కొంచెం లోడింగ్ అయితే అవుతుంది ఎందుకంటే సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మీరు పోర్ట్రేట్ ఎక్కడ నుంచి ఇలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు, అంటే కార్టూన్ కొంచెం ఆయిల్ పెయింటింగ్ టైప్లో ఇందులో చాలా రకాలు ఉంటుంది. ఇక్కడ మనం సెర్చ్ బార్లో ఇక్కడ మీరు కార్టూన్ అని సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. లేకపోతే మీరు ఏదైనా వేరేది ఏదైనా చాలా ఉంటుంది ఇందులో, మీరు ఏదైనా ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు కార్టూన్ కానీ, కార్టూన్ పోర్ట్రేట్ కానీ, కార్టూన్ ఎఫెక్ట్ కానీ, కార్టూన్స్ కానీ చాలా ఉంటుంది. ఇందులో ఎగ్జాంపుల్గా కార్టూన్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి మీరు అనుకోవచ్చు కార్టూన్ లాగా వస్తుంది, నేను టైప్ రాదు. ఓకే, కొంచెం కిందికి వెళ్తే కొన్ని ఇమేజెస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఇమేజ్ అయితే ఉంది, పోర్ట్రేట్ టైప్లో ఉంటుంది, ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని నేను చేయాలంటే ఈ ఎగ్జాంపుల్గా అనుపమ ఒక ఫోటో సెలెక్ట్ చేసినా, మీకు ఆల్రెడీ తెలిసిందే, యారో మీద క్లిక్ చేస్తే కొంచెం లోడింగ్ అయి వచ్చేస్తుంది. ఓకేనా, యాడ్స్ అయితే అంత ఏం రాదు, కొన్నిసార్లు అస్సలు రాదు. అది బెస్ట్ థింక్ అని చెప్పవచ్చు మనకు, ఎందుకంటే కొన్ని మొబైల్లో చాలా ఇబ్బంది పడుతుంటాం మనం. ఓకే, ఇక్కడ మనం కొంచెం వెయిట్ చేస్తే ఇక్కడ చూడండి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం లేదు, పైన డౌన్లోడ్ ఐకాన్ ఉంటుంది, 3 డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ అని ఉంటుంది, సేవ్ చేసుకోండి. ఇక్కడ కింద డౌన్లోడ్ కూడా ఉంటుంది, మళ్ళీ దాన్ని మర్చిపోవద్దు. ఓకేనా, అయిపోతుంది. ఓకే, అంతే. ఇక్కడ నుంచి మీరు ఎన్ని ఫొటోస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను మళ్ళీ అయితే అలర్ట్ మోషన్ డైరెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. అలర్ట్ మోషన్ యాప్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వలేను కదా, టెలిగ్రామ్లో పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నిన్న పెట్టలేదు కాబట్టి, ఎందుకు పెట్టలేదు అంటే 3 or 4 days బ్యాక్ పెట్టాను నేను. ఓకే, ఇప్పుడు మనమైతే ఏం చేద్దామంటే ఫుల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చాను, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం అయితే ఇక్కడ చూసుకుంటే 3 groups అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్టింగ్లో. ఓకే, ఈ 3 groups అయితే ఇలాగైతే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అనుపమ ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటో డిలీట్ చేసి కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి మీరు చేసిన ఫోటో ఉంటుంది. ఇంకోటి చెప్పాను మీకు, ఫోటో ల్యాబ్ అని ఒక వాటర్ మార్క్ అయితే వస్తుంది. అంతా అది మనకు ఇది కూడా కాదు. ఓకే, ఇలా పెట్టగానే మనకు ఆ ఫోటో అనేది ఆటోమేటిక్గా ఆ వాటర్ మార్క్ అనేది మనకు కనిపించదు, నో ప్రాబ్లం. ఇలాగైతే ఓకేనా, ఇలాగైతే 3 ఫోటో ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి గ్రూప్స్ అనేది 3, దాంట్లో మీరు ఒకటే దాన్ని 1 by 1 అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. కింద కూడా మీరు అదే ఫోటో పెట్టాలి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫోటో యాడ్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఉంటుంది, బీట్ మార్క్ పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి, టోటల్ కిందికి. సరే, ఈ బీట్ మార్క్ అంటే కొంచెం ఎక్కువ ఉంది, గ్రూప్ చూసుకోండి, గ్రూప్ ఎంతవరకు ఉంది, ఇక్కడ ఇంతవరకు ఉంది కాబట్టి ఇంతవరకు అయితే పెట్టాను. పెట్టిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఎఫెక్ట్ ఆప్షన్కి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు బ్లర్లోకి వెళ్తే ఇక్కడ మనకు గోషన్ బ్లర్ అని ఉంటుంది. ఓకేనా, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత 150 ఉంటుంది,
150 నుంచి మీరైతే 1500 చేసుకోండి. 1500 అయినా లేకపోతే మీరు తక్కువైనా చేసుకోవచ్చు. 1500 నేను చేసింది మీకు చెప్పాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇలాగైతే వచ్చింది, చాలా బాగా వచ్చింది. మళ్ళీ సేమ్ ఇంకో ఫోటో, ఇక్కడ 3 ఫొటోస్ ఉంటుంది, సేమ్ రీప్లేస్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో కూడా కింద మీకు ఇంతకుముందు చెప్పాను పైన ఏదైతే ఫోటో యాడ్ చేశారో సేమ్ ఆ ఫోటోని కింద కూడా యాడ్ చేయాలి. కింద యాడ్ చేసి మీరు గోషన్ బ్లర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగైతే గ్రూప్ బట్టి అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, నేను లాస్ట్ ఒక ఫోటో యాడ్ చేస్తాను, ఒక నిమిషం, మీరు ఎందుకు ఇబ్బంది పడతారు. ఓకే, దీని అయితే యాడ్ చేసి లాస్ట్ ఒకటి జరిపి లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకొచ్చి ఎఫెక్ట్ ఆప్షన్ కలిసి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి గోషన్ బ్లర్ యాడ్ చేసి దీనైతే ఒక 1500 1400 చేసుకుంటా చేస్తే అది కూడా బాగా సింక్ అవుతుంది. లిరికల్ అయితే ఉంటుంది కింద, లిరికల్ మర్చిపోవద్దు. మళ్ళీ వేరే సాంగ్ పెట్టాలంటే వేరే సాంగ్ లిరిక్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి నైస్ కదా, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు లిరికల్ యానిమేషన్ పెట్టాలంటే ఏం లేదు, మీరు ఏదైనా ఒక యానిమేషన్ పెట్టుకోవచ్చు. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు లెటర్ స్కేల్ అవుట్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఓకే, ఒకవేళ లిరికల్ అనేది ఇంకా కొంచెం కిందికి పెట్టాలంటే పెట్టుకోవచ్చు. దీన్నే కాపీ చేసి మిగతా లిరికల్ అయితే పేస్ట్ చేస్తే అయిపోయింది. మనకు చాలా బాగా సింక్ అయితే అవుతుంది, చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పడం మర్చిపోయాను, ఇంకో వీడియో అయితే ఇస్తాను మీకు ఆల్రెడీ, మార్నింగ్లో కూడా ఇచ్చాను. మార్నింగ్ వీడియో దగ్గర ఉంటే మంచిది, లేకపోతే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి, లైటింగ్ స్క్రీన్ చేసి దీని ఓపసిటీ అయితే 50% పెట్టుకోండి. 50% పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇదైతే వచ్చేసింది, ఇలా కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే, దీన్నే కాపీ చేసి మళ్ళీ ఇంకో బిట్ మాత్రం వచ్చి పేస్ట్ చేయండి, ఇలాగైతే వస్తుంది. చాలా సింక్ అయితే అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మాత్రం కింద ఫోటో అయితే యాడ్ చేయండి, ఫోటో యాడ్ చేసి బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఇంతే, లాస్ట్ అండ్ ఫైనల్. కూడా చెప్పడం మర్చిపోయాను, ఒక ఫోటో అయితే ఇస్తాను. హార్ట్ ఫోటో ఉంటుంది, డబల్ హార్ట్ ఫోటో ఉంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి, ఇది పైన టాప్లో పెట్టుకోండి, చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, దీన్ని లాస్ట్ రోకి అయితే పెట్టుకుంటే చాలా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంతే, ఈ వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి.